అలిపిరి దాడి ఘటనలో సూత్రధారి నంబాల తన వ్యూహాలతో ఎంతో మందిని మట్టుబెట్టిన లీడర్. గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో టాపర్. బలమైన సైనిక వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో దిట్ట మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు. గెరిల్లా యుద్ధం, కొత్త రకాల ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ల వాడకంలో సుపీరియర్. టార్గెట్ను ఫినిష్ చేయడంతో పాటు చాకచక్యంగా తప్పించుకోవడంలో ఆరితేరిన నేత. మిలిటరీ తరహా దాడులకు వ్యూహరచన చేయడంలో నక్సలైట్ ఉద్యమానికి ఆయన ఒక మూలస్తంభం. అలిపిరిలో చంద్రబాబుపై, దంతేవాడలో సిఆర్పిఎఫ్ జవాన్లపైన దాడిలో సూత్రధారి నంబాలే. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో జరిగిన దాదాపు అన్ని ప్రధాన మావోయిస్టు దాడుల వెనుక మాస్టర్ మైండ్ నంబాల. ఒకవైపు లొంగుబాట్లు, మరోవైపు వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సేఫ్ జోన్లలోకి పోలీసులు ఎంటర్ అవుతూ ఉండడం కలవరపెడుతోంది. వరుస ఎదురుకాల్పుల్లో అగ్రనేతలు హతమవ్వడం మావోయిస్ట్ పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తోంది. నడిపించే నాయకులు లేకపోవడంతో దారి తెన్ను తెలియని పరిస్థితి. మావోయిస్ట్ పార్టీలోకి కొంతకాలంగా రిక్రూట్మెంట్లు లేవు. ఉన్న కేడర్ అంతా పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లలో హతమవుతోంది. గత నెల రోజుల్లో దాదాపు 100 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదిలోనే ఇప్పటిదాకా 200 మందికి పైగా చనిపోయి ఉంటారని పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఈ రేంజ్లో జరుగుతున్న క్లైమాక్స్ వార్ మావోయిస్టుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. కర్త, కర్మ, క్రియాగా భావించే లీడర్లు సైతం చనిపోతూ ఉండడం మావోయిస్ట్ పార్టీని కలవరపెడుతోంది. ఒకప్పుడు మావోయిస్టుల షెల్టర్ జోన్ల వైపు వెళ్లాలంటే పోలీసులకు సవాల్గా ఉండేది. అడవుల్ని జల్లెడబట్టినా శత్రు దర్భేద్యాల్ని ఛేదించడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టుల కంచుకోటల్లో పోలీస్ తూటాలు పేలుతున్నాయి. మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్ నంబాల కేశవరావు మావోయిస్ట్ పార్టీకి వెన్నుముక్క. మిలిటరీ దాడుల వ్యూహకర్తగా మంచి పేరుంది. ఎన్నో ఆపరేషన్ల సక్సెస్ వెనుక ఉన్నది మాస్టర్ మైండ్ కేశవరావే. మిలిటరీ వ్యూహాల అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు నెరపడంలో ఆయనకు సాటి లేరు. 4 దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీలో చక్రం తిప్పిన మాస్టర్ మైండ్ చివరికి పోలీస్ తూటాకు బలయ్యాడు. దశాబ్ద కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేసిన ఆయన గణపతి తర్వాత మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాల అమల్లో కఠినంగా వ్యవహరించేవారని పేరుంది. దూకుడు స్వభావం కలిగిన కేశవరావు ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని బలంగా నమ్మేవారు. వ్యూహాత్మక దాడుల్లో దూకుడుగా ఉండే నంబాల బుధవారం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఆయనపై ₹1.5 కోట్ల రివార్డు ఉంది. నంబాల కేశవరావుది శ్రీకాకుళం జిల్లా జియన్నపేట. తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. నంబాల కేశవరావు 1955 ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి టీచర్. ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. వరంగల్ ఆర్ఈసీలో నంబాల కేశవరావు ఇంజనీరింగ్ చదివారు. కాలేజీలోనే విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల నంబాల ఆకర్షితులయ్యారు. గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో ఆరితేరారు. 1987లో బస్తర్ అడవుల్లో మాజీ ఎల్టీటీఈ, మాజీ సైనికుల దగ్గర శిక్షణ తీసుకున్నారు. 2018 నవంబర్లో గణపతి రాజీనామా తర్వాత మావోయిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్లో అలిపిరిలో నాటి సీఎం చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైండ్స్ దాడిలో నంబాల కేశవరావు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. చంద్రబాబు తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేందుకు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు బయలుదేరారు. ఈ క్రమంలో అలిపిరి దగ్గర మందు పాత్ర పేలడంతో చంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపి అప్పటి పీపుల్స్ వార్ అగ్రనేతలు సహా 33 మందిపై కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో కొందరు నిర్దోషులుగా బయటకు వచ్చారు, మరికొందరికి శిక్ష పడింది. ఆంధ్రప్రదేశ్లోని అరకులో తెలుగుదేశం నాయకుడు కిడారి సర్వేశ్వరరావు హత్యకు నంబాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 2010లో దంతేవాడలో జరిగిన మావోయిస్టు దాడిలో 74 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్లు 2 కొండల మధ్యకు వచ్చాక మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. పారిపోయే అవకాశం లేకుండా నంబాల దాడికి వ్యూహ రచన చేశారు. 2013 మే 25న జగదల్పూర్ జిల్లాలోని జీరామ్ ఘాటీ వద్ద మావోయిస్టులు జరిపిన దాడిలో 27 మంది మరణించారు. ఈ దాడిలో మాజీ ఎంపీ మహేంద్ర కర్మ, కేంద్ర మాజీ మంత్రి విసి శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముదిలియార్, అప్పటి పిసిసి అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్ సహా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మృతి చెందింది. ఈ దాడి వెనక ప్రధాన సూత్రధారి నంబాలగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.